శివనామ స్మరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. భక్తజనంతో కిటకిటలాడాయి. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఓం నమః శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో మునిగిపోయారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర, కాళేశ్వరం, ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ కేడుపాయల క్షేత్రం, కొమరవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, కుర్వి వీరభద్రస్వామి దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం ఈ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయాలకు పోటెత్తారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. పుణ్యనదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు పరమశివుణ్ణి దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కిటకిటలాడారు. భక్తి శ్రద్ధలతో జాగారం చేసి ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించి పుణ్యఫలాలను పొందారు. ఇక ప్రసిద్ధి శైవ క్షేత్రం శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానం ఆచరించారు. ప్రభోత్సవం చూసి తరించారు. నంది వాహన సేవలో పాల్గొని పులకించిపోయారు. పాగలంకరణ వీక్షించి పరవశించిపోయారు. దేవదేవుల కళ్యాణ వేడుకను కనులారా తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆది దంపతుల బ్రహ్మోత్సవ కళ్యాణం రాత్రి 12 గంటలకు మొదలైంది. వేదికపై ఉత్సవమూర్తులు కళ్యాణ శోభతో కొలువుదీరారు. అధికార యాంత్రాంగం, భక్తజనులు బ్రహ్మోత్సవ కళ్యాణ వేదిక ఎదుట ఆసీనులయ్యారు. ఉభయ దేవాలయాలు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పరిచారకులు అంతా కలిసి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీశైల మల్లన్న తన ఇష్టసఖి భ్రమరితో కలిసి బ్రహ్మోత్సవంలో నవదంపత్య శోభతో భక్తజనులకి సాక్షాత్కరించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగిన పాగలంకరణ ఘట్టంతో భక్తజనులు భక్తి పారవస్యంతో మునిగిపోయారు. పాగలంకరణ క్రతువు ఓవైపు కొనసాగుతూ ఉండగానే గర్భాలయంలో మల్లికార్జున స్వామి మూలమూర్తికి అర్చకులు రాత్రి 10 నుంచి 1:30 వరకు లింగోద్భవకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సాయంత్రం ప్రభోత్సవం నేత్రోశోభితంగా సాగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకొచ్చి ప్రభపై వేంచెంపు చేశారు. వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల సందడి నడుమ ప్రభోత్సవం శుభయమనంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిమోగిపోయాయి. ప్రపంచంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాల్లో కూడా శివనామ స్మరణతో ఓం నమః శివాయ అంటూ కూడా భక్తులు కిటకిటలాడాయి. ఇక ఈ రోజు జాగరణ తర్వాత ప్రస్తుతం శివరాత్రి ముగిసింది. భక్త జనంతో ప్రతి శైవ క్షేత్రంలో కూడా కిటకిటలాడుతున్న దృశ్యాన్ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ స్క్రీన్ మీద చూస్తున్నాం.